వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్. ఈ నెల 12వ తేదీన మార్కాపురం జిల్లా పామూరు హైవేపై వాహనదారులను ఆపి పోలీసులం అంటూ పలువురు వ్యక్తులు వాహనాలను ఆపి పత్రాలు లేవంటూ హడావుడి చేశారు. అనంతరం వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తులను ఆదివారం పామూరు సిఐ వినోద్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు. పామూరు సిఎస్ పురం ఎస్ఐలు అనుక్ వెంకటేశ్వర రెడ్డి, సిఐ వినోద్ కుమార్ బృందాలుగా ఏర్పడి వారిని పట్టుకున్నట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణం, ఈ నెల 12వ తేదీన మరియు 16వ తేదీన మన పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేపై కొన్ని లోడుతో వెళ్తున్న 2 లారీలను ఆపి ప్రభుత్వ అధికారులు అని చెప్పి వాళ్ళ కాగితాలు చెక్ చేసి అవి సరిగ్గా లేవు, మీపై కేసులు పెట్టి లారీలు సీజ్ చేస్తాం, లేదంటే మేము అడిగినంత డబ్బు ఇస్తే మిమ్మల్ని కేసు లేకుండా వదిలేస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోపిడీ చేసిన 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా దర్యాప్తులో భాగంగా గౌరవ ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు సార్ యొక్క ఉత్తర్వులపై కనిగిరి డిఎస్పీ శ్రీధర్ సార్ ఆధ్వర్యంలో ఈ కేసు పామూరు సిఐ నేను మరియు మా పామూరు ఎస్ఐ అనుక్ మరియు సిఎస్పురం ఎస్ఐ గారైన వెంకటేశ్వర రెడ్డి గారు ముగ్గురు బృందాలుగా ఏర్పడి దర్యాప్తులో భాగంగా ఈ ముద్దాయిల కోసం గాలించడం జరిగింది. ఈరోజు మాకు రాబడిన సమాచారంపై పామూరు అవుట్స్కట్స్లో ఈ ముగ్గురు ముద్దాయిలను కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. విచారణలో భాగంగా వీరిలో మొదటి ముద్దాయి డబ్బుకుట్టు మల్లికార్జున్, ఇతను పామూరు మండలం మార్కొండాపురంకి చెందిన వ్యక్తి. ఇతను ప్రస్తుతం అస్సాంలో ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు. అస్సాంలో ఉన్నప్పుడు ఇతను ఐపీఎల్లో ఆన్లైన్ బెట్టింగ్ లాగ్, దాంట్లో 20 లక్షల వరకు అప్పుల పాలు అయిపోయారు. ఆ డబ్బులు ఎలా అయినా అప్పులు తీర్చడానికి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని ఈ నెల 12వ తేదీన ఈ స్వగ్రామంలో వారి తాతగారి ఒక కర్మ కార్యక్రమానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ అతని స్నేహితుడు బొట్లగూడూరు చెందిన చిట్టుబాబుతో కలిసి, అదేవిధంగా వాళ్ళ బంధువు అయిన వంశీకి విషయం చెప్పి డబ్బులు ఎలా అయినా సంపాదించాలని, ఇలా అప్పుల పాలు అయిపోయిందని చెప్పి ముగ్గురు కలిసి పంచుకోవచ్చా డబ్బులు అని చెప్పి ముగ్గురు మాట్లాడుకొని, ఈ హైవే ఉంది కాబట్టి హైవేలో చాలా లారీలు మట్టి రోడ్లు క్వార్ట్ రోడ్లు వెళ్తాయి, సరైన పత్రాలు లేకుండా చాలా వెళ్తాయి. వాటిని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పి నిర్ణయించుకున్నారు. అందుకని ఆన్లైన్లో ఒక ఎయిర్ పిస్టల్ ఒకటి పర్చేజ్ చేసి తర్వాత ఒక కారు బాడుకు తీసుకున్నారు. బాడుకు తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక పెద్ద కత్తె, దాంతోపాటు ఒక తపంచాన్ని కూడా పెట్టుకొని హైవేలోకి రావడం, లారీలు ఆపడం, వాళ్ళకి ఈ ఆయుధాలు చూపించి బెదిరించడం, వాళ్ళని కొట్టి కేసులు పెడతామని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మాకు రాబడిన సమాచారంపై వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కార్ను సీజ్ చేసి, అదేవిధంగా ఒక ఎయిర్ పిస్టల్, ఒక కత్తి, ఒక ప్రపంచ 40 రూపాయల క్యాష్ సీజ్ చేశాం. వారిని తదుపరి రిమాండ్ నిమిత్తం గౌరవ మేజిస్ట్రేట్ గారి దగ్గర ఆధారపరచబడుతుంది.